50-50 కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్కి కాంపిటీషన్ వస్తుంది. అంటే ఎట్లా ఉంది ప్లే ఇమాన్యుయల్ చాలా బాగా ఆడుతున్నారండి. హౌస్ మొత్తాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. తర్వాత ఫుల్ ఆర్టిస్ట్ కాదు కళ్యాణ్. సో కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ వల్లనో లేకపోతే వేరే వాటి వల్లనో టాస్క్ అయితే ఫుల్ ఆన్ ఇచ్చి పడేస్తారు. బట్ ఇమాన్యుయల్ వచ్చేసరికి యాజ్ అన్ ఆర్టిస్ట్గా కూడా మేబీ కొంచెం హెల్ప్ అవుతుంది. ఆడియన్స్కి ముందు నుంచే నోన్ ఫేస్ కాబట్టి. అంటే లాస్ట్ సీజన్ అన్ని కలిపి కమెడియన్కి ఎక్స్పెక్ట్ చేశాను కానీ రాలేదు. 50-50 అండి. అందుకనే 50-50. తనీజ గేమ్ బాగుంది. ఎందుకంటే మేబీ స్టార్ ఏమైనా సపోర్ట్ చేస్తుందేమో అన్నట్టయితే అనిపిస్తుంది. బికాజ్ ఆమె స్టార్మా నుంచి చాలా సీరియల్స్ అవి చేశారు అండ్ ఆర్టిస్ట్ కాబట్టి. విన్నర్గా చూడొచ్చు చెప్పలేమండి. ముగ్గురులో అయితే కాంపిటీషన్ అయితే వస్తుంది. టాప్ 1లో ఎవరు ఉంటారన్నట్టు. మీ పరంగా విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? నా పరంగా విన్నర్ వచ్చేసి కళ్యాణ్, సెకండ్ ఇమాన్యుయల్. అంటే లేడీ విన్నర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేడీ విన్నర్ లేదు అని చెప్పి మీరు లేడీ విన్నర్ ఎక్స్పెక్ట్ చేయట్లేదా? లేదండి, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తనుజ నుంచి. బట్ మనకి నార్మల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటన్నిటిలో చూస్తుంటే అంత ఆర్మీ పేజెస్ వచ్చేసి కళ్యాణ్ మీద ఎక్కువ పేజెస్ కనిపించేది. సో అలానే డెమోన్ పవన్ ఎన్ని రోజులు రీతు వెంటనే టైం వేస్ట్ చేస్తున్నారేమో. లాస్ట్కి వచ్చి మేబీ లైక్ ఆ మ్యాటర్తోనే ఇన్ని రోజులు ఉన్నారేమో నాకు. మేబీ డెమోన్ ఫోర్త్ పొజిషన్ ఉంటారేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ వీక్లో ఈ 4 days ఎలా అనిపించింది? చాలా బాగుంది. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్సెస్ చూడటం వల్ల, ఏవీస్ వాళ్ళ గేమ్స్ చాలా ఎట్లా ఉంది సీజన్ మొత్తం? ఈ సీజన్ అయితే వన్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్. ఫీల్ వచ్చిందా? అంత రణరంగం పోటీ అయితే ఇవ్వలేదు, బట్ ఎంటర్టైన్ అయితే చేసింది. ఎలిమినేట్ అయిన వాళ్ళు ఫేక్ ఎలిమినేషన్ అన్ఫెయిర్ అని ఎవరైనా అనిపించింది? అన్ఫెయిర్ ఫేక్ అనేది దివ్య అన్ఫెయిర్ అని చాలా బాగా ఆడింది. పీపుల్ సపోర్ట్ ఉండాలి కదా. సుమన్ శెట్టి గారు అన్ని రోజులు ఉండటానికి కారణం ఆయన ప్లేనే అంటారా, ఇంకేమైనా? నేను సింపతి అనే ఒక యాంగిల్ ఏమో అన్ని రోజులు వర్కౌట్ అయిందంటారు. సింపతి అన్ని రోజులు వర్కౌట్ అయింది. సింపతి అని కాకుండా మేబీ అంటే ముందు జనాలు చాలా సినిమాస్లో ఒక కమెడియన్గా చూసారు. ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఐడెంటిఫికేషన్ ఉంది ఇచ్చుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు జనాలు. మేబీ ఆ రీచ్ పొందలేదు. దువాడ మాదిరి గారికి ఏమో డిఫరెంట్గా ఉంది కదా కంటెస్టెంట్లో, ఎలా అనిపించింది? నో కమెంట్స్. అంటే వీళ్ళు ఉంటే బాగుండేది. ఎలిమినేట్ అయిన టాప్ 5లో అని మీరు అనుకున్నారా? సంజన గారు టాప్ 5లో ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు? సంజన ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగార్జున గారి హోస్టింగ్ బాగుంది యాజ్ ఎవ్రీ సీజన్. ఈ టాప్ 5లో వీళ్ళు కరెక్ట్ కాదు టాప్ 5కి అని ఎవరైనా ఉన్నారు? కరెక్ట్గానే భరణి గారు ఉంటే బాగుండేదేమో. అమౌంట్ పౌండ్ ప్లేస్లో భరణి గారు ఉంటే బాగుండేది. బాండింగ్స్ ఎలా ఉన్నాయండి ఈ సీజన్లో? అంటే కొత్త కదా, ఇంతకుముందు ఎప్పుడు లేవు. కామన్ మ్యాన్ వెళ్ళారు కాబట్టి చెప్పలేమండి లోకల్ ఎలా జరుగుతుంది. మేబీ అదే బాండింగ్ నెక్స్ట్ కూడా కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ.